ఒక హిందూ అమ్మాయి, క్రిస్టియన్ అబ్బాయి 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఫస్ట్ వీళ్ళు రిలీజియన్ అంత పెద్ద విషయం కాదు అండ్ మేమిద్దరం కలిసి పేరెంట్స్‌ని కన్విన్స్ చేస్తాం అని చెప్పేసి అనుకున్నారు. సో, అలాగే వాళ్ళ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేశారు. చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్లారో అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరూ కూడా నో అని చెప్పారు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా. ఎందుకంటే మీరు డిఫరెంట్ రిలీజియన్ నుంచి వస్తున్నారు, డిఫరెంట్ సొసైటీస్ అండ్ వాల్యూస్ నుంచి వస్తున్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఉండలేరు అని చెప్పేసి. అలాగే అమ్మాయి వాళ్ళ మదర్ సింపుల్గా చెప్పాలి అంటే మీరిద్దరి జాతకాలు కలవట్లేదు, సో కాబట్టి మీరిద్దరూ హ్యాపీగా ఉండలేరు. అలాగే నీ జాతకం ప్రకారం నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే అస్సలు వర్కౌట్ కాదు, అరేంజ్ మ్యారేజ్ మాత్రమే చేసుకో, అప్పుడు మాత్రమే హ్యాపీగా ఉంటావని చెప్పేసి తనకి ఒక అరేంజ్ మ్యారేజ్ని ఫిక్స్ చేసింది. ఆ తర్వాత అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరూ కూడా వాళ్ళ బ్రేకప్ చెప్పుకొని ఎవరి లైఫ్లోకి వాళ్ళు వెళ్ళారు. కానీ ఇద్దరూ కూడా హ్యాపీగా లేరు అండ్ ఈ డిసిషన్ వీళ్ళిద్దరిని చాలా ఎక్కువగా హర్ట్ చేసింది. సో ఈ అబ్బాయి మరియు అమ్మాయి తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.